మొట్టమొదట రామాయణం హనుమంతుడు రాశాడని మీకు తెలుసా? దాన్ని హనుమంత రామాయణం అని పిలుస్తారు. రాముడు రావణుడిని ఓడించిన తర్వాత హనుమంతుడు తన భక్తిని కొనసాగించడానికి హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ తన గోర్లతో రామాయణాన్ని పర్వతాలలో చెక్కి ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరించాడు. రాముడి వీరోచిత పోరాటాన్ని, తన ప్రేమతో అక్కడ ఏం జరిగిందో అంతా వివరించాడు హనుమంతుడు. మహర్షి వాల్మీకి తాను రాసిన రామాయణాన్ని హనుమంతుడికి చూపించడానికి వెతుక్కుంటూ హిమాలయాలకు వెళ్ళాడు. కానీ హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసిన వెంటనే వాల్మీకి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తాను ఇన్ని సంవత్సరాల నుండి ఎన్నో రాత్రులు కష్టపడి రాసిన రామాయణం హనుమంతుడు రాసిన రామాయణంలో ఒక్క 10% కూడా లేదు అని భావించాడు. ఇంత గొప్పగా హనుమంతుడు రాసిన రామాయణాన్ని చూసి ఆనందంతో కళ్ళలో నీళ్లు ఆపుకోలేకపోయాడు. నేను రాసిన రామాయణం వ్యర్థమైపోయిందని బాధపడ్డాడు. వాల్మీకి బాధ మరియు రాముడి మీద ఉన్న ప్రేమ చూసి తాను రాసిన రామాయణాన్నంతా సముద్రంలో పడేశారు.